జిహెచ్ఎంసీ వర్క్. ఓకే. అంటే గవర్నమెంటా లేకుంటే ప్రైవేట్ కాంట్రాక్ట్ బేస్. అంటే స్టడీ జీరో, స్టడీ ఏం లేదు. అంటే చిన్నప్పుడు ఉండే కానీ కొంచెం అమ్మ నాన్న ఊర్లో పెట్టి చదివిస్తున్నాగా నాకు అమ్మ నాన్న విడిచిపెట్టి ఉండలేక వదిలేస్తాను. అలా చదువు కోసం అమ్మ నాన్న విడిచిపెట్టి ఉండలేకపోయారా? అంతే, అమ్మ నాన్న కోసం. అంటే చదువుకోవాలనే ఆశ అయితే ఉండే కానీ ఇంకా లేదు. ఇప్పుడు ఏజ్ లేదు కదా. అప్పట్లో అయితే అమ్మ నాన్న కోసం అమ్మ నాన్న వదిలిపెట్టి దూరం ఉండలేక అమ్మ నాన్న వాళ్ళు ఊర్లో పెట్టేవాళ్ళు అనమాట. ఊర్లో పెట్టి చదువుకోరా అంటుండే. ఆర్థిక స్థోమతలు బట్టి మనకి ఊర్లోనే కరెక్ట్ కదా, మన ఊరు అక్కడే అన్నట్టుగా అక్కడే పెట్టినాయి అనమాట. ఇంకా సరే అని చెప్పి కొన్ని రోజులు ఉన్నాను. ఇంకా తర్వాత నా వల్ల కాలేదు, అమ్మ నాన్న వదిలిపెట్టి ఉండలేక ఇంకా అలా వచ్చేసి ఇంకా తర్వాత అమ్మ నాన్న ఏదైతే జిహెచ్ఎంసీ పని చేస్తారో వాళ్ళతోటి వెళ్ళి కొనసాగించారు. ఎక్కడ ప్రాపర్ ఎక్కడ సార్? తాడిపత్రి. ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్. అమ్మ నాన్న వాళ్ళు జిహెచ్ఎంసీలో వర్క్ చేస్తుంటారు ఇక్కడే. బ్రదర్స్ అండ్ సిస్టర్స్? బ్రదర్స్ ఎవరు లేరండి, నేను ఒక్కనే. సిస్టర్స్ ఇద్దరు చెల్లెలు. అంటే పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీలోనూ వర్క్ చేసే వాళ్ళ ఈ ఆటో అంటే కొన్ని రోజులకి నేను ఆటో ఫీల్డ్ లోకి వచ్చాను. అంటే 2018లో వచ్చాను ఆటో ఫీల్డ్ లోకి. ఓకే. అంటే గతంలో ఏం చేసేవారు? గతంలో అదే జిహెచ్ఎంసీ వర్క్ చేస్తాను కొన్ని